సెక్యూరిటీ ఇదమ్మా పర్లే తీసిందమ్మా తీసేయి ఇదేంటిది అది వదిలేదు వదిలేసా అందరు నుంచోండి దండి శ్రీశరమ్మ గారే అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమణ ఎస్ఎస్సి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇవాళ మాకు ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది దాదాపు 280 మంది పనిచేస్తారు. అన్ని బ్లాక్స్లో కూడా వీళ్ళ అవసరం ఉంటుంది. ఇది చాలా పెద్ద ఆసుపత్రి, దాదాపు 30 విభాగాలు, ఈ 18 ఎకరాల స్థలంలో ఎంతోమంది రోగుల సహాయకులు, డాక్టర్లు, నర్సులు పనిచేసే ప్రతి సిబ్బందికి కూడా సెక్యూరిటీ చాలా అవసరము. అలాంటి నేపథ్యంలో ఈ రక్షక్ అనే సెక్యూరిటీ సంస్థ మా దగ్గర అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంది. వీరందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇక్కడ ఈ ఆసుపత్రిలో సామాన్లు కానీ మనుషులు కానీ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. వారందరికీ ఉన్న ధన్యవాదాలు. ఇవాళ రోజున మన వెనక వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న సెక్యూరిటీ ఆఫీస్ మీరు చూశారు. ఎంతో అద్భుతంగా ఈ ఆసుపత్రికి కార్పొరేట్ ఆసుపత్రి లెవెల్లో ఒక మంచి గేటు, దానికి ఒక వాకింగ్ ఏరియా, పేషెంట్స్ పెడెస్ట్రియన్ ఏరియా వచ్చింది. గేట్లు కూడా ఇన్ అండ్ అవుట్గా పెట్టాము. ఈ గేట్ దగ్గర మనకి సెక్యూరిటీ ఎప్పుడూ ఉండాలి. వాళ్ళకి సౌకర్యార్థం వాళ్ళు చక్కగా కాసేపు కూర్చోడానికి కానీ, అందులో టాయిలెట్ కూడా ఉంది. సో వీళ్ళందరూ లోపల సామాను పెట్టుకోవడానికి కానీ, ఇక్కడ సెక్యూరిటీ పకడ్బందీగా ఉండడానికి కానీ అద్భుతమైన సెక్యూరిటీ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. సో కాబట్టి వీళ్ళందరూ ఇది సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడికి వచ్చే రోగుల సహాయకులని, డాక్టర్లని, నర్సెస్ని మంచిగా కాపాడుతారని, వీరు సిస్టమేటిక్గా
ఆర్గనైజర్గా పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వారందరికి కావాల్సిన సౌకర్యాలు ఇస్తూ వస్తున్నాము. యాంఫీ థియేటర్లు కూడా కొంత ప్లేస్ ఇచ్చాము వాళ్ళకి. సో ఇక్కడ ప్రతి చోట వాళ్ళకి సౌకర్యం ఇస్తూ ఇక్కడున్న జీజీహెచ్ మొత్తం సెక్యూరిటీ వైజ్ అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇదంతా కూడా గుర్తించి ఏపీఎంఐసిడిసి ఇంజనీర్స్ విభాగము ఈ నాయక్ గారు కానీ సత్యం గారు కానీ అద్భుతంగా ఈ సెక్యూరిటీ ఆఫీస్ని మన పెద్ద గేట్ ముందు, రైల్వే స్టేషన్ గేటు ముందు మనకి చక్కగా ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగుంది కూడా ఇది. సో వారందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. మంచిగా మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మీరు కూడా సేఫ్గా ఉండాలని, మమ్మల్ని సేఫ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సౌకర్యాన్ని మంచిగా వినియోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.